రైట్. ఓకే స్వామి. ఈరోజు నేను కొత్తూరులో ఫామ్ హౌస్‌కొచ్చానండి. మీరు ఇన్వైట్ చేశారు. మీరు బిల్డర్ అండి వీరి పేరు. మీ పేరు స్వామి? కేశవ్. కేశవులు గారని వీరు బిల్డర్ అండి. వీరి ఆధ్వర్యంలో కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో, మెయిన్ కాన్సెప్ట్ ఏంది అనంటే స్వామి, ఇది ఎందుకు వర్క్ ఆగిపోయింది? ఇది కన్‌స్ట్రక్షన్ లేపింది వర్క్ ఎందుకు ఆగిపోయింది? కారణం ఏంది అంటే, మీరు బౌండరీ చూసినప్పుడు చూడండి, అక్కడ పడమర నైరుతి తగ్గింది. అంటే ఇది ఈ ఏరియా ఆగ్నేయము, నైరుతి, పడమర నైరుతి తగ్గి ఇది పోతున్న కొలది రాజు ఆ ఏరియా చూపించేసి పోతున్న కొలది వాయువ్యం పేరుకుంటూ పోయింది. కేశవ్ గారు ఆ వాయువ్యం పేరుకుంటూ పోయింది చూడండి. అంటే అక్కడ పడమర వాయువ్యం పెరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ పడమర నైరుతి తగ్గింది. నైరుతి తగ్గింది, వాయువ్యం పెరిగింది అంటే పని ఆపేస్తదండి. ఈ పని ఆగడానికి కారణం ఏంది అంటే ఆ వాయువ్యం పెరగడమే. నైరుతి తరిగి వాయువ్యం పెరిగింది అనంటే ఇది ఆలస్యం అవుతూనే ఉంటది. పనులు ముందుకు పోనీయదు. పైగా దీర్ఘకాలికంగా బాధపడే ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతాయి దీనితోటి. ఎందుకంటే ఇది తగ్గింది అది పెరిగింది కదా! ఆ ఇన్సిడెంట్స్ ఎట్లుంటాయంటే డబ్బులు ఇచ్చినా కూడా తీరవనమాట ఇగ. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ కారణం ఏంది అంటే పడమర వాయువ్యం పెరగడం. ఫస్ట్ మీరు వర్క్ స్టార్ట్ కావాలి అంటే దీనికి ఈ లెవెల్‌లో ఇప్పుడు అక్కడి నుంచి నైరుతి జీరో చేసుకొని ఈ బౌండరీని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బౌండరీ మీరు ఇక్కడి నుంచి అక్కడి దాకా క్రియేట్ చేస్తారో అప్పుడు ఈ వర్క్ ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ తెస్తుందండి. అదొక కాన్సెప్ట్. అంటే బౌండరీని సెట్ చేసుకుంటే మీరు దీంట్లో ఎలాంటి కన్‌స్ట్రక్షన్ చేసినా సక్సెస్ అవుతారు. లేదు అంటే పడమర నైరుతి తగ్గింది, పడమర వాయువ్యం పెరిగింది. వాయువ్యం పెరిగిందంటే ఆలస్యం అవుతది, టెన్షన్ అనిపిస్తూ ఉంటది. ఏ వర్క్ ముట్టుకున్నా డిలే, డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది. కారణం పెరగడం. సో, దాన్ని ఫస్ట్ మీరు బౌండరీ సెట్ చేసుకుంటే దీంట్లో ఎలాంటి కన్‌స్ట్రక్షన్స్ మీరు చేయాలన్నా సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఓసారి బౌండరీ చూపి రాజు. ఆ కార్నర్ చూపిచ్చేసేయి. ఆ తర్వాత ఆగ్నేయం ఎంట్రన్స్ చూపిచ్చేసేయి. ఆ తర్వాత రాజు ఇటువైపు వాయువ్యం దిక్కు తిప్పేసేయి. అటు వాయువ్యం మూలకు చూపిచ్చేసేయి. అక్కడ వాయువ్యము, ఆ తర్వాత అటు ఈశాన్యం ఆ బౌండరీస్ అన్నీ చూపిచ్చేసేయి. సో, ఈ విధంగా బౌండరీస్ మనం సెట్ చేసుకుంటేనే బౌండరీస్ అన్నీ సెట్ అయిపోతేనే మనకు మంచి రిజల్ట్ వస్తది స్వామి. ఫస్ట్ చేయాల్సింది బౌండరీ సెట్టింగ్. ఓకే స్వామి.